హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ బ్లాగర్ ఇన్ తెలుగు. విరవాడ పని చెప్పాం కదండి. ముందు వాల్స్ వేసాం కదా ఒక ఎపిసోడ్లో. ఇది రెండో ఎపిసోడ్ అన్నమాట. ఇంకా వీడియో అంతా కలిపేశాను చూడండి. ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఇది 9 నిమిషాల దగ్గర ఉంటుంది. అయితే ఇవాళ వచ్చేసి ఫ్లోర్ అయితే వేయాలి. తను ఫ్లోర్ వేస్తున్నాడు, నేనైతే కిచెన్లో గ్రానైట్ అయితే వేయాలి. చూసారు కదా, ఇది ఓపెన్ కిచెను. రెండు కిచెను ఒక టీవీ రా టైప్ వస్తుంది షేప్. రెండు కలిపేది చూడ 3 అది వచ్చేసి 6 సైజ్. చూసారు కదండి, ఓపెన్ కిచెన్ బయటకి ఉంటుంది అన్నమాట. దాని కింద కరోడ్ అయితే వచ్చింది. మామూలుగా చదువుకున్నాం. ఒక షీట్ అయితే కోసి పడుకోబెట్టాను. ఈ సింక్ దిగడానికి చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. చూసారు కదా, ఎదరికైతే వస్తుంది. దాని శుభ్రం మిషన్తో అయితే గీసి అయితే కొట్టి చేసాను, లెవెల్ చేశాను. ఫైనల్గా ఎలాగైతేనో సింక్ అయితే సరిపోయింది. బయట సింక్ ఆనవాళ్ళు ఎట్టుకొని చేసి లెవెల్ చేసాం. తర్వాత సింక్ పెట్టేసి గ్రాండ్ కూడా అతికేసాం. శుభ్రం నీట్గా కడిగేసిన తర్వాత అయితే అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది చూడండి, ఎంత నీట్గా ఉందో. ఇది ఫుల్ బ్లాక్ అయితే తీసుకున్నారు. ఇలా ఎల్ షేప్ అయితే వేసాను చూడండి. ఇంకా పెండింగ్ అయితే ఉంది. ఇది నైట్ అయిపోయింది. నేనైతే ఫ్లోరింగ్ వేసాను చెప్పాను కానీ ఫ్లోరింగ్ తీయడానికి కావలేదు. మార్నింగ్ అయితే తీసాను. వాళ్ళైతే ఈ కింద ఫ్లోర్ అయితే వేస్తున్నాం. మావాడు మాలుగలుగుతున్నాడు చూడండి. ఇక్కడ ఇసుకొట్టు ఉంది. ఈ కిచెన్లో కూడా వేయాలి. ఇది ఇప్పుడు గ్రానైట్ అయితే వేయాలి. ఫ్లోర్ చెప్పాం కదండి, ఫ్లోర్ వేస్తున్నామని. 2x4 ఇది సైజు. 2 mm గ్రూవ్ పెట్టేస్తున్నాం. ఆ గడపలో కూడా వేయాలి. కిచెన్లో కూడా వేయాలండి. మొత్తం అయితే ఫిక్సింగ్ అంతా అయిపోయింది చూడండి. కిచెన్లో మయాన్ని వేయడానికి కావలేదు బ్లాక్. కిచెన్లో షెల్ఫ్ సుద్దా అయిపోయింది. షెల్ఫ్లో కూడా వేసాం నీట్గానే. కిచెన్ మాత్రం పెండింగ్ ఉండిపోయింది చూడండి. నీకు కరువు చేపు రాయి అని చెప్పాం కదండి, కరువు చేపు రాయి కోసుకుని పెట్టుకున్నాం. అయితే అతికించేసాను. ఈ పైన వచ్చేసి ఓపెన్ కిచెన్కి సిమెంట్ ఆల్టాక్ పెడుతున్నారు. కానీ మా దగ్గర 2x4 టైల్స్ తెప్పించి నేనైతే వీటికి గుమ్మం టైపు వేద్దాం అనుకున్నాం. చూడండి, అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది సేమ్ గుమ్మంలాగా ఉంటుంది, కానీ డోర్ అయితే బిగించారు వాస్తు ప్రకారం. ఇది అయితే ఓపెన్గా వదలకుండా అలాగా సిమెంట్ టైల్స్ అయితే అతకడం జరిగింది. సేమ్ గ్రానైట్ మోడల్ లాగా వస్తుంది. చూడండి, గ్రానైట్కి ఎలా బీడింగ్ వస్తుందో అలాగే సేమ్ అంటించాను నేను కూడా దీనికి కూడా. ఇది 2x4 టైల్తో వేసానండి, గ్రానైట్ కట్ట కాదు. టైల్స్తో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మేమైతే చాలా దిక్కునైతే వేసాం. ఆ వీడియో తీయలేదు, ఇదైతే వీడియో తీయాలనిపించింది నాకు. చూడండి, చిన్న గ్రూ కింద వచ్చింది కదా. అలా ఇచ్చుకోవడం వల్ల మనకి గ్రానైట్ లుక్ వస్తే వస్తుంది. మొత్తం కడిగేసిన తర్వాత దానికైతే పెయింట్ వేయించుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళే ఎంట్రన్స్కి కూడా నీట్గా అయితే వేద్దాం అనుకున్నాం. అది కూడా ప్లాన్ చేసాం చూడండి. అటు ఇటు అయితే కోసి వేస్తున్నాం. ఇది బాగా చూడండి, మీరు గ్రానైట్ అనుకుంటారు, మీకైతే చూపిస్తాను. ఇది అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఫుల్ వర్క్ అయిపోయింది. ఇదైతే కంప్లీట్ చూడండి. అది బ్లాక్ టైరమ్ అంటున్నది, గ్రానైట్ అనుకుంటుంది మీరు. అంతే మీకైతే ఇది దగ్గరికి చూపించడం జరిగింది. అయితే ఇక్కడ కబోర్డు సిమెంట్గా ఉంది, దీనికి ఆల్టాక్ చేస్తాను. నేను టైల్స్ వేస్తాను. మధ్యలో సెంటర్లో గ్రానైట్ వేసి చుట్టూ అయితే టైల్స్ వేసాం. ఇది 2x4 సైజు వల్ల నీట్గా అయితే వచ్చింది. జాయింట్లు ఎక్కువ రాలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్. పైన బాటం కూడా వేసాం లోపల అంతానే. ఇంకా పెయింట్ వేసుకుని పని లేకుండానే దీనికైతే కబోర్డ్ కట్టించుకుంటే చాలా నీట్గా వస్తుంది. కిచెన్కి మనం కిచెన్ అతికేసాం కదండి, దానికి సైడ్ నీళ్ళు రాకుండా బద్ద అయితే వేయాలి. అదైతే ఫుల్ డౌన్ అయితే ఏమన్నారు వాండర్లో. ఫుల్ డౌన్ చూడండి ఎలా కొట్టామో, పాలిష్ కొట్టాము చూడండి. ఇది నేను 0 కొట్టాను అన్నమాట. మా వాడు మిగతా పాలిష్ అన్ని కొడతాడు. నేను 2 0 కొట్టి ఒకటి పక్కన పెట్టాను. 2 అయితే కొడతాను. మీకు 0 అయితే ఎలా కొడతారో అయితే మీకు చూపిస్తాను. మిషన్ చూస్తారు కదా, ఇది బ్లేడు. ఈ బ్లేడ్తో ఇక్కడ దీన్ని వంచాలన్నమాట.
మిషన్ ఆన్ చేసి దాని మీద రఫ్ చేస్తే అలా అరుగుతుంది. ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి మిషన్తోని. కొత్త వాళ్ళు అయితే ప్రయత్నించుకోండి, పని మీద కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ప్రయత్నించండి. చూస్తారు కదా, ముందుగా అలా చిన్నది అంచుకుని తర్వాత రెండు అంచుకోవాలి ఒకవైపు ఇలాగా హాఫ్. తర్వాత దీన్ని అయితే తిప్పేయాలి ఒకవైపు కొట్టిన తర్వాత పాలిష్. సరే తిప్పేసాను నేను. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా కొడతాను. సరే దీనికి కూడా కొట్టేసాను పాలిష్. అలా మొత్తం ఫుల్ రౌండ్ అయితే వచ్చేస్తుంది. అలా ఫుల్ రౌండ్ వచ్చిన తర్వాత దీనికైతే వచ్చేసి ఇక్కడ అట్లు అయితే ఉంటాయండి. నెక్స్ట్ ఏం అట్లు వేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ 0 అని చూసారా, 0 1 2 3 4 5 ఉంటాయి. అలా అన్ని అట్లు అయితే వేయాలి. నేను 0 కొట్టేసి మా ఆవిడకి అయితే పాలిష్ మీద కొట్టరని చెప్పి ఇచ్చేసాను. నేనైతే లోపలికి వచ్చాను. టీవీ ఓపెన్ కిచెన్ కదండి, ఇది షేప్ పెట్టామని చెప్పాం కదా, ఆ షేప్ అయితే పాలిష్ అయితే కొడుతున్నాను. చూడండి ఇది సగం అయితే అయ్యింది. ఇది షేపు కింద రాయిలో అంత యాక్యురేట్గా అయితే ఇవ్వలేదు. మన గ్రానైట్లో కొంచెం తీసుకురావడం కొంచెం అయితే ఇబ్బంది అయింది. మా వాడు పాలిష్ కొడుతుందని చెప్పాం కదండి, 2 నెంబర్ అయితే వేస్తున్నాడు. ఆ పచ్చ కలర్లో ఉన్నది 2 నెంబరు. ఫుల్గా పాలిష్ కొడితే ఇలా బ్లాక్గా అయితే వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. బ్లాక్ కంపెనీ పాలిష్ అంత రాదు, కానీ ఓ మాదిరిగా అయితే వస్తుంది. మనకు ఆ పాలిష్ కావాలంటే పాలిష్ పెట్టుకోవాలి. అక్కడ ఇది ఫుల్గా అయితే సైడ్ కూడా స్కటింగ్ అయితే వేస్తారు. చూపించాను కదా మీకు. సైడ్ అయితే బ్లాక్ వేయించుకున్నారు వాళ్ళు. మా వాడైతే క్లీన్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎపాక్సీ పెట్టాలి. చూసారు కదండి కిచెన్ ఎంత నీట్గా ఉందో. సైజు వీళ్ళైతే 2 అడుగుల హైట్ వేయించుకున్నారు. వాల్స్ పైన అయితే కబోర్డ్లు కట్టించుకుంటారని చిమ్మి కట్ట వస్తుంది. చూసారు కదండి కిచెన్లో ఎంత నీట్గా ఉందో. టైల్స్ ఇది సేమ్ గ్రానైట్ లుక్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ లుక్ అన్నమాట. నీళ్ళు రాకుండా అడ్డుగా బద్ది వేసాం కదండి. చూడండి ఇందాక కొట్టి చూపించాం కదా మీకు. ఆ బద్ది అయితే ఇక్కడ నీళ్ళు రాకుండా వేసాం. చూడండి అవుట్పుట్ ఎంత నీట్గా వచ్చిందో. షేపర్ అయితే వేసాం నీళ్ళు పక్క తోలకుండా. బయట చూపించాం కదండి అవుటర్ కిచెన్ అన్నమాట. ఇది ఓపెన్ కిచెన్ ప్లాన్ చాలా బాగుంటుంది. ఇంకైతే స్థలం ఎక్కువ ఉండాలి. మా వాడైతే ఎపాక్సీకి అయితే శుభ్రం క్లీన్ చేసి ఎపాక్సీ పౌడర్ వేసి కలిపేస్తున్నాడు. పేస్ట్ పెట్టడం తర్వాయి చూస్తారు కదా ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీలో అయితే మా వాడు పేస్ట్ కలిపి పెడతాడు. చూడండి ఎలా పెడుతున్నాడు. అలా గట్టిగా నొక్కుని పెట్టుకుంటూ రావాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి బకెట్లో వాటర్ వేసుకుని అందులో కొంచెం షాంపూ పిండుకుని ఆ షాంపూ వాటర్తో అయితే మనం కడుక్కుంటూ రావాలి. చూడండి మీకు ఎలా కడగాలో చూపిస్తాను. అలా నీట్గా అన్ని జాయింట్లకి అయితే ఎపాక్సీ పెట్టేసుకుని చూసారు కదా ఎలా కడిగితే వచ్చేస్తుందో. ఇదైతే కూడా కడుక్కోవాలండి, ఎక్కువసేపు ఆరనివ్వకూడదు. తను పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు ఆగనిచ్చి అయితే కడుక్కుంటూ వచ్చాలి. ఎక్కువసేపు ఆరితే మళ్ళీ అంటుకుపోయి రాదు. ఎక్కువసేపు ఆరనివ్వకండి. పెట్టిన 1 నిమిషంలో 2 నిమిషాల్లో కడిగండి. లేకపోతే టైల్స్కి అంటుకుపోయి కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. చూడండి కంప్లీట్గా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఫుల్గా ఎపాక్సీ అయితే పెడాం. చూసారు కదా నాకైతే ఆ కబోర్డ్ చాలా నచ్చింది. ఇక్కడ వచ్చేసి గడపలు పుచ్చిపోయాయని చెప్పేసి దానికైతే టైల్స్ అయితే వేసామన్నమాట. ఇంకా పుచ్చిపోకుండా ఉంటాయి. ఆ 2 గడపలకి అయితే వేసాం. చూసారు కదండి ఫుల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది. మొత్తం ఇది రెనోవేషన్ జరిగింది బిల్డింగు, అందువల్ల ఒక హాలు ఇది వేసాం. హాలు కిచెన్ కలుపుకున్నారన్నమాట. సో వీడియో ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.